తన గొప్ప అవటానికి ఎదుటివాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. నిజం. ఏం చేస్తారంటే, నేను గొప్ప అవ్వాలంటే వాడిని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? మాటల ద్వారా. వాడి గురించి చెడ్డగా ప్రకటించడం, చెడ్డగా మాట్లాడటం, లేదా ఆడు అట్టంటోడు, ఈడిట్టంటోడు, ఆడికేమొచ్చు, ఇదేమొచ్చు, ఇట్లాగా తగ్గిస్తే, ఎదుటివాడిని తగ్గిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్లో ఉంది ఎవరో మనం గొప్పలు అయిపోతాం అనే ఫీలింగ్ ఎదుటివాడు. ఒకవేళ నువ్వు చేసే పనిలో, జాబులో పెద్దవాడు అయి ఉండొచ్చు, ఒకవేళ అలా చేసి, కానీ తాడిని తన్నేవాడు ఒకడుంటే నిన్ను తన్నేవాడు కూడా ఒకడు ఉన్నాడన్న సంగతి మర్చిపోవద్దు. ఈరోజు ఒకడు తన్నేసేసి నువ్వు ఎక్కి కూర్చున్నావు ఒక సింహాసనం మీద, కానీ నిన్ను తన్నేవాడు ఒకడు వస్తాడు. అలా కాకుండా నేను ఎవరిని తన్నను, నన్ను ఎవడు తన్నటానికి అవకాశం ఇవ్వని కూర్చుంటే నువ్వున్న చోటే ఉంటావు. నువ్వున్న చోటే ఉంటావు. నీ స్థితిని ఎవడు పడయ్య జాలడో, ఎవడు కోల్చ జాలడో, ఎవడు నెట్టి వేయలేడో. నీవున్న స్థితిలోనే ఉంటావు. నువ్వున్న స్థితిలో నువ్వు బ్రతికిపోతావు. ఆ స్థితిలో నువ్వు సాగిపోతావు. నా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది.